ప్రస్తుతం మనం బాల్కొండ కాన్స్టిట్యున్సీలో ఉన్నాం. ఇక్కడైతే గతంలో ప్రచారంలో ఉన్నప్పుడు గీతా కార్మికులకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ప్రస్తుతం కార్మికులకు ఇచ్చిన హామీ ఏ విధంగా నెరవేరుస్తుర్రు? వాళ్ళకి ఎటువంటి హామీలు ఇచ్చిల్లు? ఈ చెట్లు గీసేటప్పుడు ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే వాళ్ళకి ఎటువంటి బీమా ఏమైనా అందిస్తుందా? లేకపోతే ఈ పింఛన్ లాంటివి ఏమైనా ఇస్తుందా? గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎంతో కొంత చాలా వరకైతే ఈ చెట్టకొచ్చిన దాని మాఫియా అయిందని చెప్పేసి కొందరు గౌడ్స్ మనకు చెప్పడం జరుగుతుంది. మాట్లాడడం నిజంగానే ఆ ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుంది? ప్రమాదవశాత్తు వాళ్ళకేమైనా జరిగితే ప్రభుత్వం హాస్పిటల్‌లో ఖర్చులకు కావచ్చు, లేదంటే చనిపోతే ఎటువంటి ఎక్స్‌గ్రేషియా కావచ్చు, ఇట్లాంటివి ఏమైనా ఇస్తుందా? ఇస్తలేదా? అని మాట్లాడే ప్రయత్నం ఇద్దాం. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు పెంచిల్లు ప్రభుత్వం. గతం 15% పెంచిల్లు. నిజంగానే ఒకవైపు ఏది ఇతర దేశ మద్యానికి పెంచినప్పుడు ఈ కల్లుకు కావచ్చు, లేకపోతే గీత కార్మికులు వాళ్ళు వీటిపైన ఆధారపడి బతికే వాళ్ళకు ఈ ఫిక్స్డ్ రేట్ ఎందుకు చేస్తలేరు అనే వాదన కూడా కొంతమంది వినిపిస్తున్నారు. మనం మాట్లాడడం నిజంగానే వీళ్ళకి ఒకవేళ ఫిక్స్డ్ రేట్ చేస్తే ఏ విధంగా సంతోషిస్తారు? ఏ విధంగా బాగుంటది? వాళ్ళ జీవన విధానం ఎట్లా కొనసాగుతాయని కూడా మనం మాట్లాడే ప్రయత్నిద్దాం. అన్న, ఎట్టుంది పరిస్థితి ఇప్పుడు గీత కార్మికుల పరిస్థితి ఏ విధంగా నడుస్తుంది? అననీయ గోచరంగా ఉందన్న. హ్మ్. ఏమి లేదు. మా ఊళ్ళో చాలా మంది గీత కార్మికులం ఉన్నామన్న. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి వాళ్ళకి పింఛన్లు లేవు. ఇప్పుడు మాకు అందరికీ ఈ 6 గ్యారెంట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున అందరికి హామీలు ఇచ్చింది. ఆ. గీత కార్మికులకు ప్రత్యేకంగా ఎటువంటి హామీలు ఇచ్చింది? దాదాపు సంవత్సరం అవుతుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. మీకేమైనా ఇచ్చిన హామీలు నెరవేర్చిందా లేదా? ఇప్పటి వరకైతే ఏ హామీ లేదన్న. మాకు ఇంతవరకు బండ్లు లేవు మాకు. మాకు ఇంతవరకు మా గీత కార్మికులు చాలా మంది 50 సంవత్సరాలు నిండినోళ్ళు ఉన్నారు. వాళ్ళకు పింఛన్ లేదు. మాకు ఎవ్వరు కూడా ఇప్పటి వరకు మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేదన్న. కేవలం వాళ్ళ ప్రచారం మటుకు మా ఓటు బ్యాంకు కోసమే వాళ్ళు చేస్తున్నారు తప్ప, ఓట్ల కోసమే వాళ్ళు చేస్తున్నారు తప్ప మాకు ఎటువంటి న్యాయం జరగలేదన్న. మాకేమీ లేదు. ఇప్పుడు మాకు ల్యాండ్ ఉందన్న, 7 ఎకరాల చిల్లర చెర్లో ల్యాండ్ ఉంది. చెట్లు పెట్టుకుందామన్నా కానీ నీళ్లు లేవు. మాకు బోర్ వేపిద్దామన్నా కానీ ఏ నాయకుడి దగ్గరకు పోయినా కానీ రెస్పాండ్ లేదు. ఎవరి దగ్గరకు పోయినా మాకు ఏం రిప్లై ఇస్తలేరు. ఏమి ఇస్తామా అన్న, తమ్ముడు నీకు మంచిది, నీకేం చేస్తాం, మేము చేస్తాము. అది నీ ఎలక్షన్ టైంలో నీకేం తమ్ముడు, నేను చేస్తానన్నా. ఇప్పుడు మేము తిరుగుతున్నామన్నా ఏ నాయకుడు కూడా పట్టించుకుంటలేడు. 7.5 ఎకరాలు ఉంటుంది అన్న చెర్ల. నేను నేర్చుకుని 14 సంవత్సరాలు అవుతుందన్న. 14-15 సంవత్సరాలు అవుతుంది. ఈ బావ సీనియరు, ఈ అన్ననైతే దాదాపు ఒక 40 సంవత్సరాల సీనియరు, తిన ఒక 20 సంవత్సరాల సీనియరు. మాకు ఇంతవరకు మాకు ఏమి చేయలేరన్న. ఏమి లేదన్న, ఏం చేయలేరు. అంత పెద్ద చెట్టు ఎక్కినప్పుడు ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే ఎటువంటి ఆపద అంటే ఆపద వచ్చినప్పుడు ఏమైనా ఆదుకుంటున్నా? ఎవ్వరేం ఆదుకుంటలేరన్న. ఏం లేదు, ఏం లేదన్న. ఇంతవరకు ఏమి లేదు. 5 లక్షల ప్రమాదం వీళ్ళు పేర్ల కన్నా అలా పెడతారు తప్ప 5 లక్షలు గీత కార్మికులు చెట్టు మీద చనిపోతే 5 లక్షలు అని చెప్తారు కదా. మొన్న ఒక 5-6 సంవత్సరాల కింద ఒక మా ఊళ్ళో ఒక అతను చనిపోయాడు. ఆయనకు చెట్టు మీద పడిపోయిన చెప్తే ఆయన ఆ ఎక్సైజ్ సిఐ దగ్గరకు పోతే ఈ ప్రూఫ్ తీసుకురా, ఆ పట్ట అయినది తీసుకురా, ఆ పట్ట ల్యాండ్ అది తీసుకురా, లేకపోతే ఇది తీసుకురా, ఫోటో కొట్టుగా అవన్నీ ఏం చేస్తామన్నా. మీకు కాల్ చేసినప్పుడు వాళ్ళు రావాలా, వాళ్ళు చూడాలా, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలా. తిప్పలు పెట్టిరన్న. ఏ ఆఫీసర్ కూడా అంత స్వార్థమే. ఎవ్వరు కూడా మాకు ఏం సహకారం చేస్తలేడన్న. నువ్వెన్ని సంవత్సరాలు? నేను 20 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా ఎన్నో 4 ప్రభుత్వాలను చూసినావు కదా. చూసినా ఏ ప్రభుత్వం బెస్ట్ అనిపిస్తుంది? ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూసినావు, మళ్ళీ తెలంగాణ. ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అని హామీలు ఇచ్చుడే కానీ మా ఏదన్నా చెట్టు ప్రమాదం కింద పడ్డనాడు కూడా ఏమి వచ్చింది లేదు మాకు. నీటి వసతి లేదు. చెట్లు పెట్టుకుందామంటే అట్లా ఎండిపోతున్నాయి. భరోసా కలిపలేరు ఇంతవరకు. ఏం భరోసా లేదు ఇప్పటి వరకు. ఇప్పుడు సంవత్సరం అవుతుంది. ప్రధానంగా మేము వస్తే గీత కార్మికులను ఆదుకుంటామన్న వాళ్ళు సంభాషించలేమన్నా? అస్సలే సంపాదించలేరు. మొత్తం సంపాదించలేరు. అసలు ఏమి మాకు ఏది సౌలత లేదు. ఏది ప్రభుత్వం అంతేం ఇది లేదు. ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి చెట్లు గీస్తున్నావు. ఇప్పుడు నీ తోటి కార్మికులు కావచ్చు, ఇతరులు చెట్ల ప్రమాదవశాత్తు పడివడం కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఏమన్నా దెబ్బలు తగలడం జరిగినాయి కదా, వాళ్ళకి ఎటువంటి ఏమైనా డబ్బులు అందడం కానీ ప్రభుత్వాలు ఆదుకున్న పరిస్థితి ఎప్పుడైనా చూసినావా? లేదు. సొంతం మా అన్ననే పడ్డాడు ఒక పరి. ఇట్లనే ఏదైనా పరిహారం ఇస్తారేమంటే ఏది రాలేదు. కేవలం ఓట్ల కోసమేనా? అంతే, ఓట్ల కోసమే. అట్లా బీసీ కులగణన జరిగింది. బీసీ జనాభా ప్రభుత్వం తక్కువ చూస్తుంది. దాంట్లో చాలా వరకు గౌడన్లు కూడా ఉన్నారు. బీసీ జనాభాలో ఎక్కువ శాతం ఉన్నారు. సో ఎట్లా మరి బీసీ జనం తక్కువ చూపెడితే ఇచ్చిన హామీలు కావచ్చు, లేకపోతే ఇతర సంక్షేమ పథకాలు కావచ్చు తక్కువ వచ్చే ప్రయత్నం ఉంటుంది. ఏం చెప్తావు మరి దీని గురించి? మాకు నమ్మకమే పోయిందన్న. ఎవరు నమ్మకమే పోతున్నది ప్రభుత్వం మీద. ఈ ప్రభుత్వం ఏదో గాంభీరంగా అది చేస్తా ఇది చేస్తా అన్నాడు. ఈయనది కూడా నమ్మకం పోతుందన్న. ఇతను కూడా నమ్మకం పోతుంది. ఏ నాయకుడు ఈ కాంగ్రెస్ పార్టీలో కూడా, నేను గతంలోని కాంగ్రెస్ పార్టీ నాయకుడిని. కాంగ్రెస్ అంటే నాకు అభిమానమే.
ఇప్పుడు కూడా మా వాళ్ళు ఎవ్వరు కూడా రిప్లై ఇయ్యారన్న. ఎవ్వరు కూడా ఇట్లా పోతే కూడా మాట్లాడారు. మళ్ళీ ఎలక్షన్ దగ్గర కాదు, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, మన మన ఎంపీటీసీ, మన జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు పిలుస్తారు తమ్ముడు తమ్ముడు ఇప్పుడు తమ్ముడు నీకేం షర్ట్ తమ్ముడు ఇట్లా ఇట్లా నీకేం షర్ట్ చేస్తామని అంటారు. కానీ అప్పటిదాకా మేము యాదకి రామన్న వాళ్ళకు. ఇప్పుడు ప్రధానంగా రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతుంది. రీసెంట్ గా మద్యం ధరలు పెరిగినాయి. ఏది ఇతర దేశాల బ్రాండ్లకు మద్యం ధరలు పెంచినప్పుడు ఈ కళ్ళు కూడా పెద్ద ఎత్తున మనకు తెలంగాణలో పెద్ద ఎత్తున కళ్ళు తాగాలన్నారు. మరి దీనికి ఏమైనా డిమాండ్ చేస్తున్నా, ఇంత ధర పెట్టాలా, మేము కూడా ప్రభుత్వం ఆదుకోవాలన్నట్టు చేస్తున్నాము. మాకు కూడా మేము దీని మీద ఆధారపడి ఉన్నామన్నా. ఇలా రైతులకు రైతు బంధు అంటారు, ఏమంటారు, మేము దీని మీద ఆధారపడే వాళ్ళం. ప్రకృతి మీదనే చెట్టు కదా, ప్రకృతి మీద ఆధారపడే వాళ్ళమన్నా. మమ్మల్ని ఈ గతం జరిగింది జరిపోయి, కానీ ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకుంటే అంతే చాలన్న. ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు కూడా మా గౌడే అన్నగారిది రాత్నగారే. అన్నగారికి కూడా 2 సార్లు మేము హైదరాబాద్లో ఆయన పిసిసి చైర్మన్ అయ్యేటప్పుడు రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు మేము వెళ్ళినాం అన్న, ముచ్చుకూరు నుంచి వెళ్ళినాం. అన్నగారిని కలిసినాం. అన్న మాది ముచ్చుకూరే విలేజ్ అంటే, అట్లా తమ్ముడు అన్నాడు, ఏదైనా ప్రాబ్లం అయితే చెప్పు అన్నాడు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరన్న నాయకులు అంతా. అంతే కేవలం ఓట్ల కోసమన్నా. ఇప్పుడు ఫోన్ చేయి, ఇప్పుడు లిఫ్ట్ చేయరు, అంతే కాదు అది అలాది అంతే. ఎలక్షన్ వస్తుంది అంటేనే తమ్ముడు ఏడునో తమ్ముడు ఇట్రా ఇట్రా అని పిలుస్తారు. అప్పటిదాకా అంతే. ఏం చెప్తామా, నువ్వేం చెప్తా, ఎట్లా నడుస్తుంది ఇప్పుడు పరిస్థితి అయితే ఇప్పుడు బాగా ఇబ్బందులు ఉన్నారు. ఎందుకంటే కళ్ళు చాలా ఉన్నది కానీ తాగేటోళ్ళు లేరు. ఎందుకు లేరు అంటే ఇప్పుడు ఇవి విస్కీ కానీ బెల్ట్ షాపులు కానీ దీనివల్ల బాగా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఈడ అమ్ముతేనే పొట్ట గడుస్తుంది, అటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఎవరు పట్టించుకుంటలేదు దీని గురించి. కొద్దిగా ప్రభుత్వాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. రైట్, ఇది గౌడల పరిస్థితి. ఒకవైపు రైతులకు రైతు భరోసా, రైతు బీమా లాంటి ఎన్నో పథకాలు ఇచ్చిళ్ళు. మా గౌడనలను కూడా గీత కార్మికులను కూడా ఆదుకుంటే బాగుంటుంది. మేము కూడా పూర్తిగా ఈ ప్రకృతి పైన ఆధారపడుతున్నాం. చెట్లు గీస్తేనే మాకు బతుకు తెరువు, మాకు పుట్ట తిప్పలు ఉంటుంది. మమ్మల్ని కూడా ప్రభుత్వాలు గుర్తించి ఆదుకుంటే బాగుంటుంది. ఈ బీసీ కులగణన ఏదైతే జరిగిందో దాంట్లో ఎక్కువ శాతం గౌడులు ఉన్నారు. ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి మనకి ఇక్కడ గీత కార్మికులు ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది.